నా పేరు నారప, వైఎస్ఆర్ విద్యార్థి విభాగం గుంతకల్ నియోజకవర్గ అధ్యక్షుడు. నేను ఈరోజు ఈ పామిల్లో ఎంఈఓ కార్యాలయం దగ్గర కార్యాలయాన్ని ముట్టడించడానికి గల ముఖ్య కారణం ఏమంటే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తల్లి వందనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని గొప్పలు ఆర్భాటాలు చేసుకుంటూ పోతా ఉంది. మొన్నటి రోజున స్కూళ్ళల్లో కూడా మీటింగ్లు ఏర్పాటు చేసుకొని లేనిపోని గొప్పలని చెప్పుకున్నారు. అయితే వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం కేవలం గొప్పలు చెప్పుకుంటూ పోతుంది తప్ప నిజమైన లబ్ధిదారులకి అమౌంట్ ఎక్కడ పడట్లేదు. మనం చూసుకున్నట్లయితే పామిడి మండలంలో దేవరపల్లి గ్రామానికి చెందిన అభిరామ్ లీప్ యాప్లో ఇదే ఎలిజిబుల్ అని ఉంది. ఎలిజిబుల్ అని ఉండి కూడా అమౌంట్ క్రెడిట్ కాలేదు తనకి. ఇట్లా ఇద్దరు పిల్లల తండ్రికి ఇద్దరికి కూడా ఎలిజిబుల్ ఉంది, కానీ అమౌంట్ రావట్లా. మన జిల్లాలో అనంతపురం జిల్లాలో చూసుకున్నట్లయితే దాదాపుగా 41,000 మందికి ఎలిజిబుల్ అని వచ్చి కూడా అమౌంట్ క్రెడిట్ కాలే. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నారా లోకేష్ ఒకటే అడుగుతా ఉన్నాను, ఎక్కడ పోయింది ఈ అమౌంట్ అంతా అని నేను అడుగుతా ఉన్నాను. ఎవరు అకౌంట్లో జమ చేస్తున్నారని మేము అడుగుతా ఉన్నాం. ఈ సమస్యని ఈ పిల్లవాడి తండ్రి పామిడి ఎంఈఓ ఆఫీస్కి వస్తే ఎంఈఓ జయానాయక్ పిల్లల తల్లిదండ్రులు మా కార్యాలయానికి రావద్దు, ఏదైనా ఉంటే మీరు బయట చూసుకోండి, మీరు వచ్చినా రాకపోయినా మమ్మల్ని అడిగే అధికారం మీకు లేదు, హక్కు లేదు అని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు ఎంఈఓ. ఈ ఎంఈఓ ఇక్కడ జయనాయక్ 10 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నావు, నీకు బుద్ధి ఉంది అని అడుగుతాను, నేను నీకు జ్ఞానం ఉంది అని అడుగుతాను. నీకు 10 సంవత్సరాల్లో నీకు ఈ మండలంలో ఎంతవరకు పట్టుంది? నీకు నువ్వు ఒక విద్యాశాఖ అధికారం ఎండుకొని దేవరపల్లి గ్రామంలో నువ్వు ఎవరినైతే బయటికి వెళ్ళన్నావో అతని కుటుంబమే దేవరపల్లిలో స్కూల్ కట్టించింది. ఆ స్థలం అంతా కూడా అతని కుటుంబానికి సంబంధించిందే. అతను ఒక వైస్ ఎంపీపీ భర్త. నీకు బుద్ధి ఉందా జయనాయక్ అని అడుగుతానని. నీకు మండలంలో నువ్వు 10 సంవత్సరాలు అయింది ఇక్కడే ఉండి పందికొక్కుల బలిచినవు, ఈ ప్రైవేట్ యాజమాన్య స్కూల్లో డబ్బులు తిని. నువ్వు జాగ్రత్త, ఇలాంటి విషయాల్లో నువ్వు ఇంకా బాగా చూసుకోవాలని చెప్తాను. తల్లిదండ్రులను గెట్ అవుట్ అనే పరిస్థితికి నాకు వచ్చిందంటే ఫస్ట్ నిన్ను గెట్ అవుట్ అనే పరిస్థితి ఉంటుంది ఈ మండలంలో అని చెప్తాను. దీనిపైన డిఈఓ గారు, జిల్లా కలెక్టర్ గారు వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా మేము ఈ సందర్భంగా జిల్లాధికారులకి తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.